అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ మంత్రి సీదిరి కుటుంబానికి ఊరట అనే చెప్పాలి. హిట్ అండ్ రన్ కేసులో అప్పల్ రాజు కుమారుడికి బెయిల్ మంజూరైంది. సీదిరి 6వ వర్మకు బెయిల్ మంజూరు చేసింది సోంపేట కోర్టు. కాశీబుగ్గ బైక్ ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో నిందితుడిగా ఉన్నాడు 6వ వర్మ. ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. అంపోలు జైలులో రిమాండ్ ఖైదీగా సీదిరి ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి రాజకీయ కక్ష సాధింపుగా కూడా వైఎస్ఆర్సీపీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ కేసును తారుమారు చేయడం, కేసులో ఉన్నటువంటి అంశాలని సీదిరి అప్పలరాజు తారుమారు చేస్తున్నారనేటువంటి ఒక కోణంలో కూడా ఆయన్ను అరెస్టు చేసి అంపోలు జైలుకి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో 6వ వర్మ కీలక నిందితుడిగా ఉన్నాడు. సో అరెస్టు అనంతరం తనకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి ఈ సాక్ష్యాలన్నింటినీ కూడా మేము కోర్టులో ప్రవేశపెడుతున్నాం, మేము అన్ని కూడా సేకరించాం, సబ్మిట్ చేశాం, వాటన్నిటిని తారుమారు చేయడానికి సీదిరి ప్రయత్నించారు. కాబట్టే ఆ కోణంలోనే సీదిరి అప్పలరాజుని అరెస్టు చేశామని కూడా పోలీసు అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ 6వ వర్మకు బెయిల్ మంజూరు అవడంతో ఒకంత సీదిరి అప్పలరాజు కుటుంబానికి ఊరటనే చెప్పాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. పృథ్వీ, గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి 6వ వర్మకు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏంటి షరతులతో కూడినటువంటి బెయిలా, లేకపోతే ప్రతిరోజు వచ్చి స్టేషన్లో హాజరు వేయించుకోవాలనేటువంటి రీతిలోన ఏంటా? దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. పృథ్వీ, సీదిరి అప్పలరాజు కుటుంబానికి ఒక ఊరటనే చెప్పాలి. గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో నిందితుడిగా, కీలక నిందితుడిగా ఉన్నటువంటి 6వ వర్మకు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఏంటి షరతులతో కూడినటువంటి బెయిలా, లేకపోతే దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా పోలీస్ స్టేషన్లో హాజరవుతూ, అంటే సంతకం పెడుతూ మీ ప్రెజెన్స్ అనేది ఉండాలనేటువంటి రీతిలో దానికి సంబంధించినటువంటి బెయిలా? ఏంటి అప్డేట్స్, దానికి సంబంధించి ఏం చెప్తున్నారు సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులు? యా మురళి, గుడ్ ఈవినింగ్. ఏదైతే హిట్ అండ్ రన్ కేసు, సీదిరి అప్పలరాజు కుమారుడు 6వ వర్మ హిట్ అండ్ రన్ కేసు ఉందో, ఈ కేసు సంబంధించి మొత్తంగా A1, A2, A3 అంటే A1 గా 6వ వర్మ, అలాగే A2 గా సిద్ధార్థ్ యాడి, అలాగే A3 గా సీదిరి అప్పలరాజుని అయితే చార్జ్ షీట్ లో చేయడం జరిగింది. అయితే ఇప్పటికే పలుమార్లు బెయిల్ చేయడం జరిగింది. అయితే సోంపేట కోర్టు ఏదైతే 6వ వర్మ బెయిల్ అప్లై చేశారో అదే కోర్టులో సీదిరి అప్పలరాజు కూడా బెయిల్ ప్రయత్నాలు అయితే చేశారు. కానీ 6వ వర్మకు పలుమార్లు బెయిల్ ప్రయత్నం చేసినా బెయిల్ రాకపోవడంతో ఈ రోజు అయితే బెయిల్ దక్కిందని చెప్పుకోవాలి. అయితే మొత్తానికైతే సీదిరి అప్పలరాజు కుటుంబానికి అయితే కొంత ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అయితే బెయిల్ కండిషన్స్ అయితే పూర్తిగా ఇంకా ఖచ్చితంగా అది సోంపేట కోర్టులలో బెయిల్ ఇచ్చారు కాబట్టి స్టేషన్ లో ఖచ్చితంగా వారికి ప్రెజెన్స్ అనేది ఉండాలి. దానికి సంబంధించి ఇంకా అయితే దాని డైరెక్షన్స్ ఇంకా రావాల్సింది. ఆ వచ్చాక మనకి ఏంటి ఆ బెయిల్ ఎటువంటి కండిషన్ లో ఉందనేది కూడా మనకి పూర్తి సమాచారం రావాల్సింది మురళి. ఇక సీదిరికి సంబంధించి బెయిల్ కోసం కూడా గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిగా కూడా సీదిరి అప్పలరాజును పోలీసులు చేర్చినటువంటి పరిస్థితి ఉంది కదా, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? ఏదైతే మొదటగా సీసీ కెమెరాస్ ఏదైతే ఈ కేసు జరిగిన తర్వాత ఎప్పుడైతే సీసీ కెమెరాస్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు ఈ కేసు సీదిరి అప్పలరాజు పై ఏదైతే సాక్ష్యాధారులు అన్ని బలమైన సాక్ష్యాధారులు రావడంతో ఆయన్ని ఎఫ్ఐఆర్ లో A3 గా అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఈ పరిణామాల అనంతరం ఎప్పుడైతే ఆయన మొదట సోంపేట కోర్టుకి అయితే బెయిల్ దాఖలు అయితే చేయడం ఎప్పుడైతే చేశారో అనంతరం ఆయనకి బెయిల్ రిజెక్ట్ అయింది. ఆ అనంతరం తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పుడైతే ఆయన ప్రస్తుతానికి రిమాండ్ లో అయితే ఉంచడం జరిగింది. అయితే ఆయన కూడా ఆ బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎలాగో 30వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని ములాఖత్ అయ్యే అవకాశం ఉంది. మరింత సీదిరి అప్పలరాజు కూడా మరింత భరోసా కూడా లభించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? 6వ వర్మకు బెయిల్ మంజూరు అవడానికి సంబంధించి వారు ఏం చెప్తున్నారు? ప్రధానంగా గతంలో కూడా ఇదంతా కక్ష సాధింపు చర్యల్లో కోణంగా కూడా దాన్ని అభివర్ణించినటువంటి పరిస్థితి ఉంది కదా వైసీపీ. ఏంటి దానికి సంబంధించి అప్డేట్స్? మురళి, ఏదైతే వైసీపీ నాయకులు, జిల్లా వైసీపీ నాయకులందరూ కూడా సీదిరి అప్పలరాజు మద్దతుగా తెలుపుతున్నారు. అంటే ఏదో చిన్న కేసు ఏదైతే ఉందో దీన్ని కావాలని ఎక్కువ అంటే కఠినమైన సెక్షన్లు నమోదు చేసి కావాలనే రాజకీయ ఉద్దేశపూర్వకంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారైతే ఈ ఇక్కడ వైసీపీ నాయకులందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది మురళి.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పృథ్వీ. ఇక మాజీ మంత్రి సీదిరి కుటుంబానికి ఊరటనే చెప్పాలి. హిట్ అండ్ రన్ కేసులో అప్పలరాజు కుమారుడికి బెయిల్ మంజూరు చేసింది సోంపేట కోర్టు. ఇక దీనికి సంబంధించి కాశీబుగ్గ బైక్ ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో నిందితుడిగా ఉన్నాడు ఆరవ వర్మ. ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. అంపోలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు సీదిరి.